శ్రీ గురుభ్యో నమః. శ్రీమత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 26వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. విరంచి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతరపి సమ్మేళత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. శ్రీమాత్రే జగన్మాత కటాక్షం పొందిన వారికి మాత్రమే శాశ్వత ఆనందం లభిస్తుందని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించారు. ఓ పతివ్రత, శాశ్వతముగానున్న తల్లి, కల్పాంత సమయంలో జరిగే మహాప్రళయ వేళ బ్రహ్మదేవుడు మృతిని పొందుచున్నాడు. విష్ణువు ఉపరతి అనగా శాంతిని పొందుచున్నాడు. యముడు వినాశనమున ప్రాప్తి పొందుచున్నాడు. కుబేరుడు మరణం పొందుచున్నాడు. మహేంద్రునికి సంబంధించిన 14 మనువులు అనగా ఇంద్ర సంఘము సైతం కన్ను మూస్తున్నారు. ఆ మహాకల్పాంతంలో నీ పతి అగు ఈ సదాశివుడు నీతో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. సహస్రదళ కమలమున పరిదృశ్యమానుడు అగుచున్నాడు. నీ పాతివ్రత్య మహిమ వలన నీ పతికి ఎట్టి కీడును ప్రాప్తించుటలేదు. ఇది ఆచార్య వారి భావన. అంతరార్థమేమనగా, జగన్మాత ప్రసాద సిద్ధి పొందిన వారు మాత్రం శాశ్వత స్థానమైన శ్రీమాత పాద సాయుధ్యం చెంది సదాశివునిగా ఉంటారు. ప్రతి స్త్రీ పురుషులు బ్రహ్మగా పరిగణింపబడతారు. తమ కోరికలను శరీరం ద్వారా తీర్చుకునే వాళ్ళను విష్ణువు అని కూడా అనవచ్చు. మహాప్రలయం వంటి మరణం సంభవించినప్పుడు పంచ భౌతాత్మికమైన శరీరం బ్రహ్మ నశిస్తుంది. ఈ శరీరంలో మండే కోర్కెలు రజోగుణ సంబంధమైనవి. మరణానంతరం కోర్కెలు పోల్చుకోలేని స్థితిలో ఉంటాయి. శ్రీమాత నామస్మరణ తప్ప అన్యమైన భావనలు లేని స్థితిలో వ్యక్తి మరణించినప్పుడు సూక్ష్మతత్వమైన మనస్సు పూర్తిగా సదాశివతత్వమై ఉండగా ఇది మరణానంతరం జీవునికి వచ్చే శాశ్వత ఆనందానుభవ స్థితి. ఇది మోక్షం అని ఆచార్యులు వారు గూఢార్థంగా ప్రతి ఒక్కరికి చెప్పి ఉన్నారు. మహాప్రళయ కాలమున జగదాది దంపతులు మాత్రము ఉన్నారనియు, ఆ సదాశివుడు శ్రీదేవికి భర్త అవట వలన జగదాది దాంపత్య భావ బద్ధుడైనాడని తాత్పర్యం. జగదాది దాంపత్య భావబద్ధుడైనాడని తాత్పర్యం. ఆచార్యులు వారు అందువలనే శ్రీమాతను సతీ అని సంబోధించారు. సతీ శబ్దము సత్ శబ్దము యొక్క స్త్రీలింగ రూపమే. శక్తి
శక్తిమతో రభేద. శివశక్తులకు వేరుపాటు లేదు. కావున సత్రూపుడైన పరబ్రహ్మమైన శివబ్రహ్మమునకు నాశనము ఎప్పుడూ లేదని బ్రహ్మతత్వము చెప్పుట. సూత సంహిత నందు ఇట్లు చెప్పబడినది: అసంఖ్య విలయం యాంతి బ్రహ్మాణ పండితోత్తమా అసంఖ్య విష్ణవు రుద్ర అసంఖ్య వాసవాదయ అసంఖ్య వాసవాదయ ఏక శివ సాక్షా సృష్టి సిద్ధ్యంత హేతవః. శృతిపాదము ఇట్లు చెప్తున్నది: ఏక రుద్రో న ద్వితీయాయ తస్తే. లలితా సహస్రంలో హయగ్రీవుడు వారు శ్రీమాతను స్తుతించరు. శ్రీమాతను ఇట్లు స్తుతించరు: మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని సతీ మొదలు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అనగా మహాప్రళయమందు శంకరుడు చేసిన నాట్యమునకు సాక్షిభూతురాలుగా ఉన్నది. మహేశ్వరుడు మహాప్రళయమందు లోకములన్నింటినీ సంహరించి తాను ఒక్కడే మాత్రమే మిగిలి ఆనందమును పొంది ఆ ఆనందంతో నాట్యము చేయుచుండెను. ఆ సమయమందు ఇతర జీవులు ఎవ్వరూ లేరు. శ్రీమాత మాత్రమే ఉండి ఆ నాట్యమును చూచుచూ దానికి సాక్షిగా ఉండెను. ఈ విషయమున కాళిదాసు పంచదశీ స్తవమున కల్పోపసంహారణ కల్పిత తాండవస్య దేవస్య ఖండపరశోః పరభైరవస్య పాశాంకుశైక్షవ శరాసన పుష్పబాణైః సా సాక్షిణీ విజయతే తవ ముక్తిరేఖ. అనగా కల్పాంతం నందు ఖండపరసులైన శివునిచే కల్పించబడిన తాండవమును, పాశము, అంకుశము, పుష్పబాణమును, ఇక్షుధనస్సును అనగా చెరుకు బిల్లును ధరించిన దేవి, నీ స్వరూపము ఒక్కటి మాత్రమే మిగిలి ఆ తాండవమును సాక్షిగా చూచుచున్నది. దేవి భాగవతం నందు ఈ దేవియే లోకములను అన్నింటినీ సంహరించి సకల జీవుల చిహ్నములను తన శరీరంలో ఉంచుకుని ఆడుకొనుచున్నదని కలదు. ఈ వాక్యము ప్రళయానంతరము భగవతి ఉన్నది అని నిర్ధారణ చేయుచున్నది. మహావాసిష్టం నందు నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థము 81వ సర్గ యందు 100కు పైగా శ్లోకములచే అత్యద్భుతంగా మహాభయంకరముగా పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యమును వర్ణించారు. వక్షమున మాలిక కలదై, శిరమున గరుడుని ఈకలగా దాల్చి, రక్తాస్వములతో నిండినదై, యముని మహిష శృంగమును చేతిలో ధరించి, భైరవునికి శబ్దవాద్యముల ప్రకారం డింభం డింభం సుడింభం పచ పచ జమ్య ప్రజమ్య అను నృత్యం చేయుచు సంతసించిన
కాళరాత్రి దేవితో కూడిన భైరవుడు నమస్కరించబడిన వాడై మనల్ని రక్షించుగాక. రెండవది సతీ పాతివ్రత్యాత్ సద్రూప త్వాచ సతీ దాక్షాయణ్య ఇదం నామ. పాతివ్రత్యము సద్రూపముగా కలది కాన సతీ. దక్షిణ కుమార్తె సతీ. బ్రహ్మాండ పురాణం నందు క్షమించాలి బ్రహ్మ పురాణం నందు హైమవతిని గూర్చి ఇట్లు కలది. ఆ దేవి పూర్వము సతిగా ఉండి పిదప ఉమా అయ్యను. ఆమె భవునితో ఉండెను. జగదంబ విచిత్రం. ఆమెను వదిలి క్షమించాలి ఆమె భవునితో ఉండును. ఆమెను వదిలి శివులు వారు ఉండరు. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్చర్యమయి అపరాధ పరంపరావృతం నహిమాద సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతాక. నమ శివాయ చ నమ శివాయ.